హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ వీడియో చూస్తున్న వారికి అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, చెన్నైలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ అయినటువంటి శాంత్ హోమ్ చర్చ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో వీడియో అయితే కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి విషయం కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే అసలు ఈ చర్చికి ఇంత ప్రాముఖ్యత రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ చర్చికి ఎలా రావాలి, మరియు ఈ చర్చిలో మనం చూడవలసిన ప్రతి ఇంపార్టెన్స్ ఏంటి అనేది, మరియు చర్చి నిర్మాణం ఎలా ఉంది, అసలు లోపల సమాధి ఎలా నిర్మించారు, ఆ సమాధిపై చర్చి ఎలా నిర్మించారు, మరియు దాంతోపాటు తోమా గారి హిస్టరీ అయితే మనం తెలుసుకుందాము. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో అయితే లిటిల్ మౌంట్ అండ్ సెయింట్ థామస్ మౌంట్ అయితే ఎక్స్ప్లోర్ చేశానండి. ఆ వీడియోస్ చూసిన వారికైతే క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరైనా చూడని వారు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందు ఆ 2 వీడియోస్ చూడండి, చూశాక ఈ వీడియో చూస్తే మీకైతే చాలా చాలా క్లియర్గా అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి గార్డెన్ అండి, చాలా చాలా బాగుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, చూపిస్తున్నాను. ఎంత బాగా అరేంజ్ చేశారంటే మనం ఎంతో దూరం నుంచి జర్నీ చేసి వస్తాం కదండి, ఆ టెన్షన్ అంతా పోయేలాగైతే ఇక్కడ కాసేపు నుంచి ఉంటే చాలన్నమాట, మనసుకి చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. సో మేము కూడా ఇక్కడ కాసేపు వెయిట్ చేసి ఇంకా చర్చ్ అయితే చూపించడం స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి మీకు చర్చి బయట నుంచి లుక్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఈ చర్చికి చేరుకోవడం కూడా చాలా ఈజీ అండి. మైలాపూర్లో ఉందన్నమాట. మైలాపూర్ శాంత్ హోమ్ హై రోడ్ అంటే చాలండి, చర్చి దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తారు. చాలా ఈజీగా ఉంది అడ్రస్ కూడాను. పెద్ద గజిబిజి గందరగోళంగా అయితే ఏం అనిపించదండి. సో ఇప్పుడైతే చర్చి లోపలికైతే వచ్చేస్తున్నాను. ఈ చర్చిలోకి అయితే మనం 2 వైపుల నుంచి రావచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు రోడ్ సైడ్ నుంచి వస్తున్నాను, అంటే స్ట్రైట్గా చూపించాలని వస్తున్నానండి. ఇది స్ట్రైట్గా చూడండి, పొడవు ఎక్కువగాను వెడల్పు తక్కువగాను ఉంటుందండి. పొడవు అయితే చాలా ఉందన్నమాట. నేను ఇంకా స్ట్రైట్గా చూపిస్తూ జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట, చర్చి మొత్తం ఒకసారి చూపించాలి అనేసి. అయితే ముందుకు వెళ్ళిన తర్వాత మనకి బోత్ సైడ్ కూడా కొంచెం వెడల్పు పెరిగినట్లు ఉంటుంది. అంటే అక్కడ 2 సెక్షన్ లాగా డివైడ్ చేశారనమాట. చూద్దాం, అది కూడా చూపిస్తాను. చర్చ్ అయితే చాలా చాలా బాగుందండి. ఈ చర్చిని అయితే 1523వ సంవత్సరంలో నిర్మించారు. అంటే ఈ చర్చి నిర్మించి 500 సంవత్సరాల పైన అవుతుందండి. సో ఈ చర్చికి అయితే ఇక్కడ నుంచి చూసేవాళ్ళే కాదండి, మనకి ఫారెన్ నుంచి కూడా చూసేవాళ్ళు వస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఒక సార్ వెళ్ళారు కదా, చూశారు కదా, ఆ ఫారినర్ కూడా మనలాగే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నారండి. చూస్తూ నవ్వుతూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ నేను ఆ సార్ తప్పే ఎవరు వీడియో షూట్ చేయట్లేదు, అంటే ఇక్కడ వీడియో షూట్ చేయకూడదని చెప్పారంట. లక్కీగా ఈరోజు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి నేనైతే స్లోగా అయితే వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఒకసారి మనం ఈ శాంత్ హోమ్ చర్చ్ గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాము. తోమా గారు చెన్నైకి వచ్చి తన పరిచర్య చేసినప్పుడు ఆయన అయితే లిటిల్ మౌంట్ అనే కొండపై అయితే ఆయన పరిచర్య చేశారండి. 10 years చేశారు. ఆ పరిచర్య చేసే టైంలో తోమా గారికి అయితే చాలామంది అయితే శత్రువులు ఏర్పడిపోయి ఆయన్ని ఎలా అయినా చంపాలని ఒక ప్లాన్ ప్రకారం ఆయన్ని ఆ కొండపై ప్రేయర్ చేస్తూ ఉండగా ఆయన అయితే బల్లాలతో దాడి చేస్తారండి. ఆ దాడిలో ఆయన గాయాలతో అక్కడ నుంచి ఒక చిన్న రంధ్రం ద్వారా తప్పించుకొని సెయింట్ థామస్ అనే కొండపైకి వెళ్తారనమాట. అక్కడ చనిపోతారు. అప్పుడు ఆయన శిష్యులు ఆ తోమా గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడైతే సమాధి చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా గ్లాస్లో నుంచి, అదేనండి సమాధి. ఇదైతే మనకి చర్చి కింద భాగంలో అయితే ఉంటుంది. మనకి సమాధి పైన అయితే చర్చి ఏర్పాటు చేశారనమాట. సో అందుకే అండి ఈ చర్చికి ఇంత ప్రాముఖ్యత. అంటే యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులైనటువంటి వారిలో 3 మాత్రమే ఇలా సమాధిపై చర్చిలు అయితే నిర్మించడం జరిగింది. వాటిలో ఒకటైతే రోమ్లో నిర్మించారండి, ఇంకోటి స్పెయిన్లో ఉంది, ఈ 3వది అయితే మనకి ఈ శాంత్ హోమ్ చర్చ్ అండి. ఈ గ్లాస్లో నుంచి కనిపిస్తుందే ఆయన సమాధి అండి. అది మనం బ్యాక్ సైడ్ నుంచి మనకి మ్యూజియం ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. అటువైపు నుంచి మనం క్రిందకి వెళ్ళి చూడాలి, అండర్ గ్రౌండ్లో ఉంటుందన్నమాట. సో అది కూడా చూపిస్తాను. ఈ చర్చికి అయితే ఇంకో ప్రాముఖ్యత కూడా ఉందండి. సెయింట్ పోప్ జాన్ పాల్ గారు 1986వ సంవత్సరంలో ఈ చర్చిని విజిట్ చేశారు. అసలు మొదటిగా 1523వ సంవత్సరంలో పోర్చుగీస్ వారు ఈ ప్రదేశంలో ఈ చర్చిని అయితే నిర్మించారండి. తర్వాత 1896వ సంవత్సరంలో బ్రిటిష్ వాస్తు శిల్పులు ఈ చర్చిని నియోగోతిక్ శైలిలో పునరుద్ధరించడం అయితే జరిగింది. అందుకేనండి ఈ చర్చి నిర్మాణం అయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. లోపలైతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడైతే ఎక్కువ టైము
అందరూ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారండి. సో మేము కూడా ఇక్కడ కాసేపు ప్రేయర్ చేసుకున్నాము. మరొకసారి ఫైనల్గా అన్నీ చూసుకుంటూ స్లోగా అయితే బయటకైతే బయలుదేరిపోయామన్నమాట. అంటే ఇప్పటికే వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. సో నేను ప్రతిదీ క్లియర్గా చూపించాలని స్లోగా అయితే చూపిస్తున్నాను అనమాట. నేను ఒకవైపు నుంచి అయితే లోపలికి వెళ్ళానండి స్ట్రైట్గా. ఇప్పుడైతే వేరే వైపు నుంచి బయటకైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోయే ఉంటుంది. ఒకసారి చర్చి చూపిస్తాను చూడండి, చాలా పెద్దదండి. అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో లిటిల్ మౌంట్ మరియు సెయింట్ థామస్ మౌంట్ చూశారు కదా, అక్కడ చర్చిల కన్నా కూడా ఈ శాంత్ హోమ్ క్యాథడ్రల్ బెసిలికా అయితే చాలా పెద్దదండి. ఇక్కడ సెయింట్ థామస్ కేఫ్ అనే క్యాంటీన్ కూడా ఉందండి. ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్, టీ, కూల్ డ్రింక్, కాఫీ ఇలా ఫ్రెష్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రీజనబుల్ కాస్ట్లో అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి చర్చి కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి. పైన ఉన్న క్రాస్తో సహా ఇక్కడ నుంచి చక్కగా కనిపిస్తుందండి. మంచి పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవడానికి చాలా అయితే బాగుంటుంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళేసి అసలు సమాధి ఎలా ఉందో చూద్దాము. ఇక్కడైతే పైన ఎదురుగా కనిపిస్తున్నాయి కదా 3 ఫొటోస్ చూడండి. ఇవేనండి ప్రపంచంలోనే సమాధిపై నిర్మించబడిన చర్చిలు అనమాట. వాటిలో ఒకటైనటువంటి నేషనల్ ష్రైన్ ఆఫ్ సెయింట్ థామస్ బెసిలికా అంటే శాంత్ హోమ్ చర్చ్ దగ్గర అయితే మనం ఉన్నాము. మరియు ఇంకొక చర్చ్ అయితే పీటర్ గారి సమాధిపై నిర్మించబడిన చర్చ్ అండి, అది రోమ్లో ఉంది. ఇంకొకటి అయితే జేమ్స్ గారి సమాధిపై నిర్మించబడిన చర్చ్ అయితే స్పెయిన్లో ఉందన్నమాట. ఇప్పుడైతే వెల్కమ్ టు ది థోమ్ చాపల్ ఆఫ్ సెయింట్ థామస్, ఇక్కడేనండి తోమా గారి సమాధి అయితే ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళే ముందు ఎంట్రన్స్లో ఎదురుగా మనకి ఒక పెద్ద ఇత్తడి పాత్ర లాగా కనిపిస్తుంది కదా, దానిలో అయితే వాటర్ ఉంటాయి. ఆ వాటర్ అయితే ఎప్పుడూ కూడాను ఎవాపరేట్ అయిపోవంట, ఎప్పుడు వాటర్తోనే ఉంటుందంట, కొంచెమైనా ఉంటాయి అన్నమాట. అవి అయితే అందరూ టచ్ చేస్తున్నారండి చాలా నమ్మకంగా. సో మేమైతే టచ్ చేయలేకపోయాము. అవే కాకుండా మనకి తోమా గారి హిస్టరీ మరియు క్రిస్టియానిటీ గురించి తెలుసుకునేలా, అర్థమయ్యేలా కూడా ఇక్కడైతే చాలా బుక్స్ ఉన్నాయండి, ఫొటోస్ ఉన్నాయి. ప్రతిదీ కూడాను వీళ్ళు మనకి అర్థమయ్యే రీతిలో అయితే అరేంజ్ చేశారు. సో మీరు వచ్చినప్పుడు అయితే క్లియర్గా చూడండి. ఇప్పుడైతే ఎదురుగా చూపించాను కదా, అదైతే మనకి తోమా గారిని బల్లాలతో దాడి చేసిన సీన్ అయితే రీక్రియేట్ చేసి చూపించారండి. అయితే అది ఇక్కడ జరిగింది కాదు, లిటిల్ మౌంట్ కొండపై జరిగింది. ఇక్కడ కూడా మనకి క్లియర్గా అర్థమవటం కోసం అయితే ఈ సీన్ రీక్రియేట్ చేసి ఇక్కడైతే చూపించారనమాట. సో ఇదైతే చాలా బాగుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో క్రొత్త వారికి అయితే అర్థం కాదు కాబట్టి నేను మళ్ళీ అయితే చెప్తున్నాను అనమాట. ఇదైతే సమాధి వైపు వెళ్ళడానికి ఒక మార్గం అండి. ఈ వైపు నుంచి వెళ్ళాలి అంటే ఎంట్రీ ఈ వైపు ఇచ్చారు, ఎగ్జిట్ ఇలాగే ఇంకొక సైడ్ ఇచ్చారనమాట. ఇప్పుడు నేనైతే రైట్ సైడ్లో వెళ్తున్నాను, లెఫ్ట్ సైడ్లో మనకి ఎగ్జిట్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనకి సమాధి దగ్గర చర్చి లాగా అయితే ఉందండి. అంటే ఒక చిన్న చర్చ్ అనమాట లోపల. ఇక్కడ చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉందండి. అస్సలు సౌండ్ చేయకూడదంట. అంటే మా పిల్లలు ఉన్నారు కదండి, కొంచెం సౌండ్ అయితే చేశారు. సో చేయకూడదు అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అని చెప్తున్నాను. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదేనండి తోమా గారి సమాధి. కింద అయితే మన్నుతోనే ఉంటుంది, పైన ఊరికే గ్లాస్ పెట్టేసి అలా మనకి స్టాట్యూ అయితే ఏర్పాటు చేశారు తోమా గారికి గుర్తుగా. మనకి తెలియటం కోసం, అర్థం అవటం కోసం అయితే అలా అరేంజ్ చేశారు. కింద అయితే ఒరిజినల్గా ఆయన సమాధి ఉంటుంది, మన్ను కూడా కనిపిస్తూ ఉంటుందండి, దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. ఇంతకుముందు నేను చర్చి లోపల నుంచి పైన గ్లాస్లో చూపించాను కదా, ఆ గ్లాస్లో నుంచి చూసినప్పుడు మనకి ఈ సమాధే కనిపిస్తుందండి. ఈ సమాధి పైనే ఆయన చర్చి ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం చర్చి అడుగు భాగంలో అండర్ గ్రౌండ్లో అయితే ఉన్నామండి. అంటే ఆయన శిష్యులు ఆయన్ని సమాధి చేసినప్పుడు ఎలా అయితే ఉందో ఆ సమాధిని అలాగే ఉంచి, సమాధిని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకుండా ఆ సమాధి పైనే ఈ చర్చిని అయితే నిర్మించారు. అంతేకాకుండా తోమా గారి హిస్టరీ మొత్తం మనకి అర్థమయ్యేలాగా ఆయనకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని ఇక్కడ రీక్రియేట్ చేసి అయితే చూపించారండి. చాలా అద్భుతంగా ఉందన్నమాట. అండర్ గ్రౌండ్లో సమాధి కానీ అక్కడ చూపించిన ప్రతి విషయం కూడాను చాలా బాగా చూపించారండి. ప్రతిదీ ఫొటోస్లో, బుక్స్ రూపంలో కూడా ఉంచారనమాట. మీకు ఎవరికైనా టైం ఉన్నట్లయితే అవి కూడా చూసుకోండి. ఇక్కడైతే మ్యూజియం ఉందండి. ఈ మ్యూజియంలో ఏంటంటే ఆయనకు సంబంధించిన కొన్ని బాడీ పార్ట్స్ కూడా
ఉన్నాయంట. అంటే ఆయన సమాధిలో వచ్చిన బోన్స్ అవి ఉంటాయి కదా, అవి అవి కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా దాంతోపాటు క్రిస్టియానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ మరియు మోడల్ చర్చ్ ఇలా చాలా అయితే ఉన్నాయండి. ప్రతిదీ కూడా చెప్పటం కన్నా చూస్తేనే చాలా బాగుంటుంది. సో ఎవరైనా సరే శాంత్ హోమ్ చర్చ్ విజిట్ చేయాలనుకుంటే ఒకసారి ఇలాంటి వీడియో చూసి విజిట్ చేసినట్లయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. లేదు అంటే వస్తాము కానీ అన్నీ చూడలేకుండా వెళ్ళిపోతామండి. తర్వాత ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు అయ్యో అన్నీ చూడలేకపోయామే అక్కడ వరకు వెళ్ళేసి అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం అయితే క్లియర్గా చెప్తున్నాను నేను. అంటే మన ఛానల్లో వీడియో అనే కాదండి, మీరు ఏ ప్లేస్ అయితే విజిట్ చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్కి సంబంధించిన వీడియో ఏ ఛానల్లో ఉన్నా సరే ఒకసారి దానికి సంబంధించిన వీడియో అయితే ఒకసారి చూసుకొని మీరు తర్వాత ఆ ప్లేస్ని అయితే విజిట్ చేసినట్లయితే ప్రతిదీ క్లియర్గా తెలుసుకోగలుగుతారు, చూడగలుగుతారు. దాంతోపాటు చాలా టైం కూడా సేవ్ అవుతుందండి. సో ఇప్పటి వరకు అయితే ఈ వీడియోలో అసలు శాంత్ హోమ్ చర్చ్ అడ్రస్ మరియు శాంత్ హోమ్ చర్చ్ యొక్క ప్రాముఖ్యత మరియు తోమా గారి హిస్టరీ, దాంతోపాటు తోమా గారి సమాధి మరియు సమాధిపై నిర్మించిన ఈ శాంత్ హోమ్ చర్చ్ మొత్తం కూడాను చూపించానండి చాలా క్లియర్గా. ఇంకా ఏమైనా మీకు డౌట్గా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. మరియు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.